డిజిటల్ ఐడి అన్నటువంటిది బ్రిటన్లో పెడతానన్నారు. దాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది వ్యతిరేకిస్తూ ఒక ఆన్లైన్ పిటిషన్ కూడా వేసి తీర్మానాలు చేస్తూ ఉన్నారు. ఇంకో పక్కన మొన్న ఎట్లయితే మా బ్రిటిష్ వాళ్ళు మమ్మల్ని బతకనియండి అంటూ ఉద్యమాలు వచ్చినాయి, అట్లాంటి ఉద్యమాలు మళ్ళీ నిన్న శనివారం కూడా జరుగుతూ వచ్చినాయి. ఇలాంటి సందర్భంలో ఈ డిజిటల్ ఐడి అన్నటువంటి దాని మీదన ఇటు ప్రభుత్వం ఏం చెప్తుందంటే నిజంగానే వాళ్ళు కోరుకున్నట్టే చొరబాటుదారులు శరణార్థులు గుర్తించి వెనక్కి పంపించడం కోసమే ఈ డిజిటల్ ఐడి అని చెప్తుంది. లేదు దాని ద్వారా బ్రిటిష్ పౌరులని వేధించడానికి అన్నటువంటి ఈ విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఎవరైతే ఈ డిజిటల్ ఐడి తయారు చేసేటటువంటి కంపెనీ ఉందో దాన్ని ఆ కంపెనీకి ఫండింగ్ ఇస్తున్నది యువాన్ బ్లెయర్. యువాన్ బ్లెయర్ ఎవరంటే మొన్నటిదాకా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి టోనీ బ్లెయర్ కొడుకు. అతనికి సంబంధించినటువంటి సంస్థ ఈ ఐడీలు క్రియేట్ చేసేటటువంటి కాంట్రాక్ట్ తీసుకుంటుంది అన్నటువంటిది వచ్చేటప్పటికి ఇదంతా వ్యూహాత్మకంగా నడుస్తున్న గేమ్ అంటూ ఇప్పుడు కొత్త చర్చ ప్రారంభమైంది.